హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్చనాస్ కమ్మన్ రుచులు. చికెన్ బిర్యానీ అనుకుంటున్నారా? చికెన్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీ విత్ ఎగ్ అనమాట. ఇక్కడ మా ఊరికి వచ్చాము అమ్మ వాళ్ళ ఇంటికి. అప్పుడు మా అమ్మ చేసి పెట్టారు. మా అమ్మ చేతి బిర్యానీ తర్వాతే వేరే బిర్యానీ ఏదన్నా కానీ అంత టేస్టీగా అంత బాగా చేస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా కనుక మీరు ట్రై చేశారంటే మాత్రం ఇంకా వేరే బిర్యానీనే టేస్ట్ చేయాలి. దానికి పెట్టేసాము. ఇప్పుడు రైస్ కోసం అనమాట. అయిపోయింది చికెన్. ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, చూడండి అంత ఆయిల్ వేసాము. కానీ ఎక్కడ కనిపించలేదు ఎక్కువ ఆయిల్, ఎక్కువ కనిపించదండి. సరిపోతుంది. రైస్ ఎక్కువ కదా, వాటర్ ఉడుకుతున్నాయి, అందులోకే సాల్ట్ కొంచెం వేసుకున్నాము. తర్వాత ఇప్పుడు బియ్యం మొత్తం వేసేసేయాలి. 2 కేజీలు బియ్యం వేసామండి. ఎందుకంటే మా పిల్లలు చికెన్ పీసెస్ కంటే రైస్ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి రైస్ కొంచెం మేము ఎక్కువనే వేసుకున్నాము. అది కొంచెం చికెన్ వేడిగా ఉంది. మా అన్నకు ఒకసారి టేస్ట్ చేయమని చెప్తాము. అదిగోండి చాలా బాగా వచ్చింది అన్నాడు మా అన్న. బాగా ఉడికిపోయింది, ఇంకా చాలా అన్నారు. రైస్ కూడా బాగా ఉడికిపోయింది. రైస్ హాఫ్ ఉడికితే చాలండి. 70% ఉడికితే మరి చికెన్ గ్రేవీ ఉంటుంది కదా, అందులో మిగతా చూడండి చూస్తుంది మా అమ్మ. ఇంకంతే స్టవ్ ఆపేసి మొత్తం హోల్స్ ఉంటాయి కదా, మేము దీన్ని బొక్కల గిన్నె అంటాము.